Hello everyone, welcome to Vishnu IS. So ఈ రోజు మనం January 12th and 13th జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్. PM Modi to inaugurate India's longest sea bridge Atal Setu in Mumbai on January 12th during Maharashtra visit. సో మన PM నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర విజిట్ చేశారు. అందులో భాగంగా చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేశారు. అందులో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏది అంటే దిస్ వన్. ఏంటి అది అంటే అటల్ సేతు. అటల్ సేతు ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఓకే, మీరు ఇమేజ్లో చూస్తున్నట్లయితే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనమాట అటల్ సేతు. దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ముంబై ట్రాన్సిట్ హార్బర్ లింక్ ఆల్సో నోన్ యాజ్ అటల్ సేతు. అటల్ సేతుని ఇంకేమంటారు? ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని అంటారు. ఈ బ్రిడ్జ్ యొక్క అఫీషియల్ పేరేంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి స్వేరి నావా షేవా అటల్ సేతు. దీని యొక్క అఫీషియల్ పేరు ఇదనమాట. ఇట్ ఈస్ అ లాంగెస్ట్ బ్రిడ్జ్. మన ఇండియాలోనే ఇట్ ఈస్ అ లాంగెస్ట్ బ్రిడ్జ్ అండ్ అట్ ద సేమ్ టైం లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ కూడా ఇదే మన ఇండియాలో అనమాట. ఇది మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? దీనికి 17,840 crores దీనికి ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ మొత్తం ఎంత కిలోమీటర్స్ రేంజ్లో ఉంది ఇది అంటే 21.8 kilometers లాంగ్ 6 lane బ్రిడ్జ్ అనమాట. ఇది మొత్తం లెంత్ ఎంత ఉంది? అబౌట్ 16.5 kilometers లెంత్. ఓవర్ సీ పైన 16.5 kilometers లెంత్ ఉంది అండ్ ల్యాండ్ పైన ఎంత ఉంది? 5.5 kilometer రేంజ్తో ఉందన్నమాట. ద ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు? దీనికి కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2016 నవంబర్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో ఎంటీహెచ్ఎల్ వాళ్ళు ఏమని ప్రామిస్ చేస్తున్నారు అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రెవల్యూషనరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. బికాస్ ముంబై అండ్ నవీ ముంబైకి మనకి 2 hours జర్నీ కాస్త దీని ద్వారా మనకి వితిన్ 20 minutesలోనే మనకి ముంబై నుంచి నవీ ముంబైకి ట్రావెల్ చేయగలుగుతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. మొత్తం దీనివల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే 10 million liters of fuel will be going to be saved annually. ప్రతి సంవత్సరం యాన్యువల్లీ మనకి దీనివల్ల 10 million liters of fuel అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. క్లియర్? నెక్స్ట్, ఇండియన్ నేవీ టు హోస్ట్ మిలాన్ 24 ఎక్సర్సైజ్. సో మిలాన్ 24 ఎక్సర్సైజ్ అనేది మనకి ఇండియన్ నేవీ వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరిలో 19th to 27th February దీన్ని హోస్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే విశాఖపట్నంలో దీన్ని హోస్ట్ చేస్తున్నారు. మిలాన్ 2024. ఓకే, ఇండియన్ నేవీ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఏది? మిలాన్ 24. ఎక్కడ? విశాఖపట్నం అని చెప్పాను. ఫ్రమ్ 19th to 27th February 2024. రైట్. సో మిలాన్ ఎక్సర్సైజ్లో అందులో భాగంగా 2 phases ఉంటాయి. ఒకటి హార్బర్ ఫేస్ అని, ఇంకోటి సీ ఫేస్ అని చెప్పేసి. ఇండియన్ నేవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పర్టికులర్ మిలాన్ ఎక్సర్సైజ్ అంటే 1995 నుంచి స్టార్ట్ అయింది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది. అది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్, పైసా డాష్బోర్డ్ అండ్ పిఎం స్వానిధి పోర్టల్. సో పిఎం స్వానిధి పోర్టల్ పైసా డాష్బోర్డ్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ఇట్ పైసా డాష్బోర్డ్ అండ్ వాట్ ఈస్ దిస్ పిఎం స్వానిధి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ పైసా డాష్బోర్డ్ అనేది ఇట్స్ లైక్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, పైసా డాష్బోర్డ్ ఇస్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దేనికి సంబంధించి అంటే మనకి పిఎం స్వానిధి మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ గురించి మనం చదువుకుంటాము. బట్ బిఫోర్ దాట్ ఈ పిఎం స్వానిధి స్కీమ్కి సంబంధించి రియల్ టైం అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఈ పిఎం స్వానిధి స్కీమ్ దేని గురించి అంటే ఇట్స్ లైక్ గివింగ్ సాఫ్ట్ లోన్స్. అంటే వెరీ లెస్ ఇంట్రెస్ట్ తోటి మనకి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, బికాస్ కోవిడ్ టైంలో చాలా బాగా ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే స్ట్రీట్ వెండర్స్. సో వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ కోసము మన గవర్నమెంట్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్ లోన్స్ అంటే వెరీ లెస్ ఇంట్రెస్ట్తో లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు పైసా డాష్బోర్డ్ అనేది లాంచ్ చేశారు. మరి పైసా డాష్బోర్డ్ అంటే ఏంది? ఈ యొక్క పిఎం స్వానిధి మిషన్ స్కీమ్ యొక్క రియల్ అప్డేట్స్ అనేది ఈ పర్టికులర్ డాష్బోర్డ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లోన్ అప్లికేషన్స్ ఏమేమి వచ్చాయి, లోన్ డిస్పోజ్ అయిందా లేదా, రీపేమెంట్స్ చేశారా లేదా, సో కంప్లీట్లీ రియల్ టైమ్ అప్డేట్స్ మొత్తం మనకి ఈ పర్టికులర్ పైసా డాష్బోర్డ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో. క్లియర్? నెక్స్ట్, పిఎం స్వానిధి మిషన్ మానిటరింగ్ పోర్టల్ కూడా లాంచ్ చేశారు. ఓకే, మరి ఈ పర్టికులర్ మానిటరింగ్ పోర్టల్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ డేటా అంటే పిఎం స్వానిధి స్కీమ్ యొక్కటి మనకి నేషన్ వైజ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అన్న డేటా అనలిటిక్స్ కోసము ఈ పర్టికులర్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? మరి పిఎం స్వానిధి అని చెప్పాను కదా, దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో పిఎం
స్వానిధి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అన్నది దాని యొక్క ఫుల్ ఫామ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేశారు అన్నది మనం తెలుసుకోవాలి. June 1, 2020లో దీన్ని లాంచ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి. June 1, 2020లో ఈ పర్టికులర్ పిఎం స్వానిధిని లాంచ్ చేశారు. అండర్ వాట్ మినిస్ట్రీ అన్నది గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ కింద పిఎం స్వానిధి అనేది మనకి June 1, 2020లో లాంచ్ చేయడం జరిగింది. దేని గురించి అని చెప్పాను, మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ అఫోర్డబుల్ లోన్స్. ఎవరికి, స్ట్రీట్ వెండర్స్కి అఫోర్డబుల్ లోన్స్ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్. నెక్స్ట్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. సోషల్ అవుట్లుక్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అని మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి రిపోర్ట్ పేరు, అది ఎవరు రిలీజ్ చేస్తారు. ఓకే, ILO వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటి, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏమని చెప్తున్నారంటే వరల్డ్ వైడ్లో, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జాబ్లెస్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బై 2024 అని చెప్తున్నారు. ఓకే, సో ఈ నిరుద్యోగం ఏదైతే ఉంటుందో, జాబ్లెస్నెస్ ఏదైతే ఉంటుందో బై 2024 వరకు వరల్డ్ వైడ్లోనే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇంక్రీజ్ అవబోతుంది అంటే 2 రీజన్స్. ఒకటి, ఎకనామిక్ గ్రోత్ అంతగా పెరగట్లేదు, యాజ్ డిక్లైనింగ్ ఎకనామిక్ గ్రోత్, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బట్ వేజెస్ విషయానికి వచ్చేసరికి దే ఆర్ వెరీ స్టాగ్నెంట్. అంటే స్టాగ్నెంట్ అంటే ఏంటి, అవి అలాగే ఉన్నాయి, పెరగట్లేదు, వేజెస్ పెరగట్లేదు, ఇన్ఫ్లేషన్ మటుకు పెరిగిపోతుంది. అందుకు గాను ఈ జాబ్లెస్నెస్ అనేది 2024లో మనకి ఇంకా ఎక్కువగా వరల్డ్ వైడ్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈ ILO రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఓకే, మరి రియల్ వేజెస్కి నామినల్ వేజెస్కి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో రియల్ వేజెస్ అంటే ఏంటి అంటే ద వేజెస్ విచ్ ఇస్ అడ్జస్టెడ్ విత్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తూ ఇచ్చిన వేజ్ ఏది అంటే ఇట్స్ రియల్ వేజ్. నామినల్ వేజ్ అంటే వితౌట్ అడ్జస్ట్మెంట్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్మెంట్ ఏం చేయకుండా ఇచ్చిన వేజ్ ఏదైతే ఉంటుందో అది నామినల్ వేజ్. ఓకే, సో ఈ రియల్ వేజెస్ అనేది మనకి డిక్లైన్ అయిపోయింది మెజారిటీ ఆఫ్ G20 కంట్రీస్లో. సో మెజారిటీ ఆఫ్ ద G20 కంట్రీస్లో ఈ యొక్క రియల్ వేజెస్ అనేవి తగ్గిపోతున్నాయి. బికాస్ ఈ యొక్క ఇన్ఫ్లేషన్తో పేస్తో ఉండట్లేదు. ఇన్ఫ్లేషన్ ఏమో పెరిగిపోతుంది, బట్ వేజెస్ ఏమో అలాగే ఉండిపోతున్నాయి. మెజారిటీ ఆఫ్ ద G20 కంట్రీస్లో రియల్ వేజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బట్ కంపేర్ టు ఇండియాలో కంపేర్ చేసుకుంటే మనం వీఆర్ బెటర్. ఓకే, సో మనకి రియల్ వేజెస్ ఆర్ పాజిటివ్ కంపేర్ టు అదర్ G20 కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఈస్ డూయింగ్ మచ్ బెటర్ విత్ రెస్పెక్ట్ టు రియల్ వేజెస్. క్లియర్. నెక్స్ట్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఏ కేటగిరీ కింద ఎవరెవరికి ఏం అవార్డ్స్ వచ్చాయి అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సర్వేలో మనకి క్లీనెస్ట్ సిటీస్ కేటగిరీలో విత్ పాపులేషన్ మోర్ దాన్ 10 lakhs ఉన్న సిటీస్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు అంటే ఇండోర్ అండ్ సూరత్కి కన్సిక్యూటివ్లీ దిస్ ఇస్ 7th year అనమాట. ఆల్రెడీ 6 times ఇండోర్కి క్లీనెస్ట్ సిటీ అండర్ ఆఫ్ విత్ పాపులేషన్ మోర్ దాన్ 10 lakh పాపులేషన్ కేటగిరీ కింద ఇండోర్ 6th time అవార్డు వచ్చింది. అండ్ దిస్ ఇస్ 7th time. సో ఇండోర్తో పాటు ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది అంటే సూరత్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇండోర్ అండ్ సూరత్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరికి రాలేదు బికాస్ ఫస్ట్ ప్రైజ్లోనే 2 ఉన్నారు కాబట్టి. మరి థర్డ్ ఎవరికి వచ్చింది అవార్డు అంటే నవీ ముంబై, 4th విశాఖపట్నం, 5th భోపాల్. సో మీరు ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఇండోర్ అండ్ సూరత్, సెకండ్ ఎవరు లేరు, థర్డ్ నవీ ముంబై, 4th వచ్చి విశాఖపట్నం, 5th వచ్చి భోపాల్. అండర్ విత్ పాపులేషన్ మోర్ దాన్ 10 lakhs. సో పాపులేషన్ 10 lakhs కంటే ఎక్కువ ఉన్న సిటీస్, క్లీనెస్ట్ సిటీస్ ఏవి అని ఫస్ట్ టాప్ 5 సిటీస్ ఇవి. మరి పాపులేషన్ లెస్ దాన్ 1 lakh. సో పాపులేషన్ లెస్ దాన్ 1 lakh ఉన్న క్లీనెస్ట్ సిటీస్ ఏవి అన్నది కూడా ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అదేంటి, సస్వాల్, ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర, పటాన్, ఇట్ ఈస్ ఇన్ గుజరాత్, లోనావలా, ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర, కరద్ మహారాష్ట్ర, పంచగని మహారాష్ట్ర. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ మహారాష్ట్ర. ఒక్కటే పటాన్ గుజరాత్లో ఉంది. ఆల్రైట్, మరి స్టేట్ ర్యాంకింగ్ విషయంలో వస్తే స్టేట్స్ ఇస్ మోర్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్. టాప్ 5లో ఉన్న స్టేట్స్ ఏవి విత్ రెస్పెక్ట్ టు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో? టాప్లో ఉన్నది ఏది స్టేట్ అంటే మహారాష్ట్ర, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, 4 ఒరిస్సా,
ఫిఫ్త్ తెలంగాణ, వెరీ ఇంపార్టెంట్, మన తెలంగాణ వచ్చి 5th ర్యాంక్లో ఉంది. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో అయితే లేదు. ఓకే, సో ఫస్ట్ టాప్ 5 గుర్తుపెట్టుకోండి, మరి బాటమ్ 5 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాటమ్ 5 ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ ర్యాంక్లో ఉంది, తర్వాత మిజోరాం, తర్వాత రాజస్థాన్, నాగాలాండ్, త్రిపుర. ఓకే, టాప్ 5, బాటమ్ 5, క్లీనెస్ట్ సిటీస్ విత్ పాపులేషన్ మోర్ దాన్ 10 lakhs. ఈ 3 కేటగిరీస్ పేర్లు, సిటీస్ అండ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మరి మొత్తం టోటల్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు ఈసారి అంటే 110 అవార్డ్స్ ఇచ్చారు. మరి 2023 లాస్ట్ ఇయర్ జరిగిన సర్వే ఏదైతే చేశారో ఆ యొక్క థీమ్ ఏంటి అంటే వేస్ట్ టు వెల్త్. ఓకే, వేస్ట్ టు వెల్త్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 2023 సర్చ్ సర్వేక్షణ్ అవార్డ్స్. మరి 2024 యొక్క థీమ్ ఏంటి? క్లీన్లీనెస్ సర్వేలో 2024 యొక్క థీమ్ ఏంటి అంటే 3 R's అంటాం కదా, 3 R's, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఈజ్ ద థీమ్ ఫర్ 2024. ఓకే, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఈజ్ ద 2024 యొక్క థీమ్. క్లియర్? నెక్స్ట్, రిపోర్ట్ ఫిష్ డిసీజ్ మొబైల్ యాప్ టు మానిటర్ ఫిష్ డిసీజెస్ లాంచ్డ్. ఓకే, ఫిష్ డిసీజెస్ని మానిటర్ చేయడం కోసము ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరేంటి అంటే రిపోర్ట్ ఫిష్ డిసీజ్. ఓకే, మరి ఈ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ అనే ఒక యాప్ని ఎందుకు లాంచ్ చేశారు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ యాప్ అనేది దేనికోసం అని చెప్పాను? టు మానిటర్ fish diseases, right? Monitor and trace fish diseases throughout the country, not just in one particular place, throughout the country లో ఫిష్ డిసీజెస్ని మానిటర్ చేయడానికి ఈ యాప్ని డిజైన్ చేశారు. టు బేసికలీ దేనికోసం అంటే ఇండియా యొక్క ఆక్వా కల్చర్ని ప్రమోట్ చేయాలి ఆర్ బూస్ట్ చేయాలి ఆర్ ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ పర్టికులర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఫార్మర్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు లొకేషన్, కానీ ఎక్కడ ఎఫెక్ట్ అయిన స్పీషీస్, ఏ స్పీషీస్ ఎఫెక్ట్ అయ్యాయి, వాళ్ళకున్న సిమ్టమ్స్ ఏంటి, ఇమేజెస్ అన్ని వాటి యొక్క ఇమేజెస్ కానీ, అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి, అక్యూరేట్ డయాగ్నోసిస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఈ పర్టికులర్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఏ ప్రాజెక్ట్ ఆర్ ఏ పర్టికులర్ స్కీమ్ కింద దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద ఉన్న ప్రాజెక్ట్ ఏది? నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ అక్వాటిక్ యానిమల్ డిసీజెస్ ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండర్ విచ్ యోజన అంటే ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. మరి ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన న్యూస్లోకి వచ్చింది కాబట్టి వాట్ ఈస్ దట్ యోజన, అది ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనేది ఎప్పుడు లాంచ్ అయింది అంటే 10th September 2020. వెరీ ఇంపార్టెంట్, 10th September 2020 రోజు మనకి PM నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మరి దేనికోసం విత్ అన్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? దీనికి 20,050 crores దీనికి ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ద స్కీమ్ ఎయిమ్స్ టు అచీవ్, సో 2024-25 వరకు మన యొక్క ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఈ పర్టికులర్ స్కీమ్ని లాంచ్ చేశారు. సో దట్ ఫిషర్స్ అండ్ ఫిష్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని డబల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్ని మనకి 10th September 2020లో లాంచ్ చేయడం జరిగింది. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.